అండి, నా పేరు డాక్టర్ మేఘ్నా. ఐఎమ్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ మెడిస్టార్ హాస్పిటల్ పటాన్చెరు. ఇవాళ మనం ఫిట్స్ అంటే సీజర్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ ఫిట్స్. డూస్ అంటే ఫిట్స్ రాగానే ఒక పేషెంట్ని ఏం చేయాలి. ఫస్ట్ మనకి సీన్ సేఫ్టీ అంటే చుట్టుపక్కల ఏది తగలకుండా ఉండాలి. మనకి పేషెంట్కి ఫిట్స్ వచ్చినప్పుడు చేతులు కాళ్ళు గట్టిగా కొట్టుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి మన చెయ్యి కాలు ఏది తగలకుండా ఒక సేఫ్గా ఉండే ప్లేస్లో పడుకోబెట్టాలి. దాని తర్వాత మనం లెఫ్ట్ లేటరల్ పొజిషన్లో పేషెంట్ని పడుకోబెట్టాలి. పడుకోబెట్టిన తర్వాత మనం కాలర్ బటన్ లేదా ఇక్కడ నెక్గా టైట్గా ఉండే క్లోత్స్ ఏమన్నా ఉంటే తీసేసి పేషెంట్కి బాగా గాలాడేలాగా ఒక వెంటిలేటెడ్ ప్లేస్లో పెట్టాలి. దాంతోపాటు మౌత్ అనేది కొంచెం ఓపెన్ చేసి పెడితే ఏంటంటే పేషెంట్కి హైపాక్సియా అంటే బ్రెయిన్కి ఆక్సిజన్ తక్కువ వెళ్లకుండా కాపాడుతుంది. దాని తర్వాత మూడో విషయం వచ్చేసి వెంటనే అంబులెన్స్ కానీ లేదా ఏదైనా నియర్ బై హాస్పిటల్కి పేషెంట్ని వెంటనే తీసుకొని వెళ్ళడానికి అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. నాలుగో విషయం వచ్చేసి మనం వీలైతే పేషెంట్కి ఫిట్స్ అనేది ఎంతసేపు వస్తుందో చూసుకోవాలి. అంటే టైమ్ ఆఫ్ ఫిట్స్ ఎప్పుడు వచ్చాయి, ఎప్పుడు ఆగిపోయాయి. మనకి టైం అనేది కరెక్ట్గా రికార్డ్ చేసుకుంటే పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాక ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇవ్వాలా లేదా అనేది డాక్టర్కి ఐడియా ఉంటుంది. దాంతోపాటు వీలైతే ఫిట్స్ వచ్చినప్పుడు ఒక వీడియో తీసుకుంటే ఇంకా క్లారిటీ వస్తుంది. ఇది డూస్ ఆఫ్ ఫిట్స్ అంటే ఫిట్స్ వస్తే ఏం చేయాలి అని. ఇప్పుడు 4 విషయాలు తెలుసుకుందాం కి ఫిట్స్ వస్తే ఏం చేయకూడదు. ఫస్ట్ వచ్చేసి ఏ పేషెంట్కి కానీ ఫిట్స్ వచ్చినప్పుడు సరౌండింగ్స్లో గట్టిగా ఉండే ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏదన్నా పేషెంట్కి ఇంజురీ అవ్వకుండా కాపాడుకోవడం ఇస్ ద మేజర్ థింగ్. దాంతోపాటు మనకి కామన్ ప్రాక్టీస్లో చేసేది ఏంటంటే తాళం చేతిలో పెట్టడం. తాళం చేతులు చేతిలో ఎందుకు పెడతారు అంటే ఫిట్స్ ఆగిపోతాయని అనుకుంటారు అందరు. కానీ తాళం చెవి చేతిలో పెట్టినా పెట్టకపోయినా ఫిట్స్ అనేది ఆటోమేటిక్గా 3 to 5 minutes ఆగిపోతాయి. సో తాళం చెవి చేతిలో పెట్టినందువల్లనే ఫిట్స్ ఆగిపోతాయని అయితే ఎవిడెన్స్ అయితే మనకి ఎక్కడా ఏమీ లేదు. ఇవే కాకుండా ఒక మనిషిని కొంతమంది ఫిట్స్ వచ్చినప్పుడు నోట్లో ఉల్లిపాయ పెట్టడం, చేతితో కాల్చడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. దాంతోపాటు వాటర్ తాగడం, కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకోవడం ఇట్లాంటివి చేస్తే పేషెంట్ బాగా అవ్వే ఛాన్స్ అయితే పక్కా ఉండదు. దానివల్ల ఇంకా నెగిటివ్ అయ్యే ఛాన్స్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం పేషెంట్ ఒకవేళ గట్టిగా చేతులు కాళ్ళు పట్టేసుకున్నా లేదా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళకపోయినా ప్రాణాలు పోయే ప్రమాదం కూడా పేషెంట్స్కి చాలా వరకు ఉంటుంది. సో వెంటనే హాస్పిటల్కి తీసుకొస్తే మంచిది. దాంతోపాటు ఫిట్స్ అనేది ఆల్కహాల్ ఎక్కువ తాగే వాళ్ళకి ఈ మధ్య ఊళ్ళలో కళ్ళు వచ్చేసి మనకి టాబ్లెట్స్ వేసి అమ్ముతున్నారు. అంటే చెట్టు కళ్ళు మంచిది అనుకుంటాం కానీ చెట్టు కళ్ళు కూడా మంచిది కాదు. చెట్టు కళ్ళులో కూడా టాబ్లెట్స్ వేసుకొని తాగిపిస్తున్నారు అందరితో. సో దానివల్ల కూడా నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల విత్డ్రావల్ సిమ్టమ్స్ వస్తాయి. అండ్ వన్ ఆఫ్ ద విత్డ్రావల్ సిమ్టమ్స్ ఆఫ్ చెట్టు కళ్ళు ఇస్ ఫిట్స్. సో ఇవన్నీ ఆపేసుకొని మంచిగా హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ కరెక్ట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసుకుంటూ మెడికేషన్స్ వాడుకుంటూ ఉంటే ఫిట్స్ అనేది మళ్ళీ రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.